మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆనందాన్ని అయితే తెలుపుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడున్న యుగానికి అనుకూలంగా అదేవిధంగా డిజిటలైజేషన్తో ఈ ఫోటో ఎగ్జిబిషన్ అంతా కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహానాడు అంటే మంచి రోజు, అంటే ఈ గొప్ప దినము అనేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎన్టీఆర్ మహానటుడు ఎన్టీఆర్ ఏదైతే పుట్టినరోజు ఉందో ఆ రోజునే మహానాడుగా పార్టీ కూడా ఆ రోజు నుంచి చెప్పుకుంటూ వస్తుంది. అయితే ఆ రోజు నుంచి కూడా 43వ మహానాడు ఇప్పుడు జరుపుకుంటుంది. అయితే ఈ 43 సంవత్సరాల పాటు ఈ ఎన్టీ రామారావు సంబంధించి ఏదైతే ఫోటో ఎగ్జిబిషన్ కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిర్వాహకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మామూలుగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ అంటే చాలా అరుదుగా ఈ ఫోటోలన్నీ సేకరించి చాలా కష్టం. ముఖ్యంగా అందులో ఎన్టీఆర్ అప్పటి ఆనాటి బ్లాక్ అండ్ వైట్ నుంచి కూడా ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం డిజిటల్ స్క్రీన్ మీద ఏర్పాటు చేస్తున్నారు. దీని వెనకాల ఏముందన్నారు? దీని వెనకాల ఏంటంటే ముఖ్యమైన ఇప్పుడు జనరేషన్లు మారుతున్నాయి. ఇప్పుడు అంతా ఏ టెక్నాలజీ దాంట్లోకి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ముందు తరాలకు కూడా అన్నగారి గురించి తెలియాలంటే డిజిటలైజేషన్ చేస్తేనే బాగుంటుందన్న ఉద్దేశంతో మా చైర్మన్ టీడీ జనార్దన్ గారు మేమందరం కలిసి కూడా ఈ ఫోటోలను అన్నిటి కూడా డిజిటలైజ్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అప్పటి వాళ్ళకు అన్నగారి గురించి ఔన్నత్యం గురించి అన్నీ కూడా తెలుసు. రాబోయే తరాలకు కూడా అంటే ఎప్పటికి కూడా అన్నగారి గురించి తెలియాలంటే డిజిటలైజ్ చేస్తేనే ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి రాబోయే తరాలకు కూడా అన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. అంటే మొత్తం కూడా అంటే ఇప్పటి నుంచి అంటే మొదటి మహానాడు 1983లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్లో ఉన్నాయా? మొదటి మహానాడు 1983లో ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండి కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది 43వ మహానాడు మనకు జరిగేది. ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా 43వ ఫోటో ఎగ్జిబిషన్. అంటే మహానాడుకి ఎంత చరిత్ర ఉందో ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా సేమ్ అంతే చరిత్ర ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇది మొత్తం మీద చూసుకుంటే ఈ ఫోటో ఎగ్జిబిషన్కి మహానాడికి ఒకే చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ పుట్టినరోజుని మహానాడుగా జరుపుకుంటారు. అయితే మొదట ఏదైతే 1983లో నందమూరి తారక రామారావు జన్మించింది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంటే 43 సంవత్సరాల పాటు ఈ ఫోటో ఎగ్జిబిషన్ని నిర్మిస్తూ వచ్చారు. అయితే గతంలో అయితే బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కావచ్చు, అదేవిధంగా స్టిక్కరింగ్ ఫోటోలతో ఉండేవి. అయితే ఇప్పుడు ఈ తరం అంటే రాబో తరాలకి అదేవిధంగా ఇప్పుడు డిజిటలైజేషన్ జరుగుతున్న ఏ టెక్నాలజీతో ఉన్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వీటన్నిటి కూడా డిజిటలైజేషన్ చేసి డిజిటల్ స్క్రీన్స్ మీద ప్రతి ఒక్కరిని చూపు కూడా ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పేసి కూడా ఈ నిర్వాహకులు అయితే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రమణతో కిరణ్, రాజ్ న్యూస్, మహానాడు ప్రాంగణం.